కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన దారుణ ఘటన, అలాగే అమ్మమ్మ అంత్యక్రియల కోసం వెళ్ళి, అలాగే యువకుడు మృతి చెందిన ఘటన అయితే సంచలనంగా మారింది. అలాగే ఆ యువకుడు మృతదేహం అయితే ప్రస్తుతం కాకినాడ ఈ యొక్క పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిమిత్తం కూడా తరలించారు. మరో పక్కన భారీ ఎత్తున కుటుంబ సభ్యులు, అలాగే అతని స్నేహితులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలంటూ కూడా, అలాగే అతన్ని ఒక అమాయకుడిని బలి చేశారు. అటువంటి వ్యక్తి ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పరమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు, అలాగే ప్రస్తుతం ఎంఆర్‌పీఎస్ అనుబంధ సంస్థ ఎవరైతే ఉన్నారో ఎంఎల్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండేపూడి ఉదయ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటనను ఎలా చూడాలి? అలాగే అమ్మమ్మ అంత్యక్రియల కోసం వచ్చి యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనని మనం ఎలా చూడాలంటారు? ఈ సంఘటన నా పేరు కొండేపూడి ఉదయ్ కుమార్ మాదిగా. నేను రాష్ట్ర ఎంఎల్ఎఫ్ అధికార ప్రతినిధిని, మాజీ కృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం 3 గంటలు జరిగింది. ఈ సంఘటన మాకు రాత్రి తెలిసింది. ఇది ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం వల్లే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు వైఫల్యం అంటే, సంఘటన జరుగుతున్న సమయాల్లో ఒక అమ్మాయిని ఆ గ్రామ ప్రాంతం మూలపేటకు సంబంధించిన పిల్లలు అమ్మాయిని వేధిస్తూ ఉంటే, మృతుడు ఎవరైతే ఉన్నారో చనిపోయిన రాకేష్ అడిగినందుకు మా ఊరు వచ్చి మమ్మల్ని అడుగుతామనే ఉద్దేశంతో కక్షగట్టి బరియల్ గ్రౌండ్లో ఆ పిల్లలతో గొడవ పెట్టుకుని చిన్న సంఘటనని హత్య వరకు దారి చేసిన సంఘటన జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ సంఘటన జరగక ముందే రాకేష్ అనే అబ్బాయి 112కి ఆన్లైన్ కాల్ చేసి పోలీసులను రప్పించి ఇక్కడ ప్రమాద పరిస్థితులు ఉన్నాయని చెప్పి హెచ్చరిక చేసిన తర్వాత, పోలీసు వారు వచ్చిన తర్వాత కూడా ఆ గ్రామ పెద్దలు మేము ఈ తగు పరిష్కరించుకుంటామని చెప్పి పోలీసు వారిని వెళ్ళగొట్టిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఈ హత్య జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. పోలీసులు గనక అప్పుడు ఆ క్షణంలో కాస్త ఆ రెండు వర్గాల్ని కూర్చోబెట్టి సముదాయిస్తే ఈ హత్య జరిగేది కాదు. పోలీసులు ఏ ఉద్దేశంతో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ హత్య జరిగింది. ఖచ్చితంగా ఈ హత్య అయితే దీనికి బాధ్యత పూర్తిగా పోలీసు శాఖే దీని బాధ్యత వహించాలి. ఈ సంఘటనలో జరిగిన కుటుంబాన్ని కనీసం ఈ ప్రాంతంలో, ఈ పిఠాపురం ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు కానీ, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న రెవెన్యూ యంత్రాంగం కానీ, ఇతర యంత్రాంగాలు ఇప్పటికి వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఒక పక్క ప్రాంతం నుంచి, ఇదే జిల్లాలో పక్క ఊరు నుంచి ఈ పిఠాపురం ప్రాంతం వస్తే, ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో మీ మీద కొండంత ధైర్యంతో ఈ గ్రామం వస్తే, మీ నియోజకవర్గంలోనే మాదిగల రక్షణ లేకపోతే, ఈ ప్రాంతం కాకపోతే ఇంకో ప్రాంతం పోతే అక్కడ రక్షణ లేకపోతే ఇలాంటి హత్యలు జరుగుతుంటే కనీసం ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న శాసనసభ్యులుగా ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ తక్షణం వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అలాగే ఈ సంఘటన మీద దర్యాప్తు జరిపించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. నిమ్మక నీరెత్తినట్లు ఏదో పోలీసు యంత్రాంగం చేస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు కూడా మౌనంగా ఉండమంటే ఇది మాదిగలను అవమానించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వారే సరైన చర్యలు తీసుకోకుండా, నిర్దిష్టంగా ఆ సంఘటనని కంట్రోల్ చేయకుండా హత్యకు దారితీసే పరిస్థితులు ఏర్పాటు చేయడం అంటే ఒక రకంగా చాలా బాధాకరం. అదే సందర్భంగా పోలీసులు నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ హత్య జరిగిందని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. దీనికి బాధ్యతలుగా పోలీస్ యంత్రాంగం మీదే బాధ్యులుగా మేము ప్రకటిస్తున్నాం. ఎవరైతే 112 కాల్ చేసిన తర్వాత వచ్చారో వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ మీద తక్షణమే శాఖాపరమైన సరే దర్యాప్తు జరిపించి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి. అదే సందర్భంలో కేసులో మోటుగా ఉన్న పల్లివేల జాస్మిన్ అనే అమ్మాయిని ఏడిపించడం వల్ల ఈ సంఘటన జరిగింది. ఈ పల్లివేల జాస్మిన్ అనే అమ్మాయి 16 సంవత్సరాల పిల్ల. ఈ కంప్లైంట్లో క్లియర్గా రాశారు, ఈ అమ్మాయిని ఏడిపించడం వల్ల మేము అడగడం వల్ల గొడవ జరిగిందని. ఈ అమ్మాయిని ఎగ్జామ్ చేసి పోక్సో యాక్ట్ పెట్టవలసిన అవసరం పోలీసు వారి మీద ఉంది. కంప్లైంట్లో అమ్మాయి పేరు రాశారు, అమ్మాయి చిన్నపిల్లని రాశారు. మరి ఎందుకు పోలీసు వారు నిర్లక్ష్యంగా ఈ ఎఫ్ఐఆర్ వేశారో అర్థం కావట్లేదు. కేవలం 115 సెక్షన్ ప్రకారం ఏదో చిన్న ఫైన్ కేసు కట్టడం జరిగింది. మేమేమని డిమాండ్ చేస్తున్నామంటే, ఈ అమ్మాయిని ఏడిపించడం వల్లే ఈ సంఘటన కారణం ఈ అమ్మాయిని ఏడిపించడం వల్ల జరిగింది కనుక ఈ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ పికప్ చేసి ఖచ్చితంగా పోక్సో యాక్ట్ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సంఘటన జరిగినప్పుడు మూలపేటలో ఉన్న యువత, అలాగే అచ్యుతాపురం సంబంధించిన యువత
చిన్న చిన్న గాలివానల ఘర్షణ జరిగినప్పుడు ఆ సంఘటనలో ఒక ఆయన చనిపోయాడు, రాకేష్ చనిపోయాడు. ఆ సంఘటనలోనే మరొక 5గురికి ఇంజురీస్ జరిగాయి. పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఈ కేసులో చనిపోయిన అబ్బాయిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. కానీ అదే సంఘటనలో గాయాలు జరిగిన పిల్లల్ని ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళి ఎమ్మెల్సీ చేయించలేదు? మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించడానిక? చట్టం చదువుకుంటే మీకు ఈ విషయాలు తెలుస్తాయి. ఏదో మీకు అధికారం ఉందా కదా అని చెప్పేసి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చేస్తే దాంట్లో ఉన్న అనేక లోకోనుల వల్ల ఆ కేసులు నిలబడకుండా పోతాయి. ఈ రాష్ట్రంలో కానీ లేదా జిల్లాల్లో కానీ అనేక కేసులు వీగిపోవడానికి ప్రధాన కారణం సరైన రక్షణ మరి చట్టంలో ఉన్న అంశాలను కాపాడకుండా ఏదైతే లొసుగులు ఉంటాయో లొసుగుల్ని పూర్తిస్థాయి దర్యాప్తు జరపకుండా తూతూ మంత్రంగా కేసులు కట్టడం వల్ల న్యాయస్థానాల్లో కేసులు వీగిపోతూ ఉంటాయి. ఈ కేసులో మేము ఇప్పుడే సీఏ గారికి డిమాండ్ పెట్టాం. సాయంత్రం 5 గంటల లోపు కనుక ఈ సంఘటన మీద ప్రజాప్రతినిధులు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఈ సంఘటన మీద బాధ్యత వహించి ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటుందో నిర్దిష్టమైన ప్రకటన చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ శవపంచనామా జరిగే అవకాశాలు లేవు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చిన తర్వాతే శవపంచనామా జరుగుతుంది. అది ఈ రోజా రేపా అనేది ఎప్పుడైతే హామీ వస్తుందో అప్పటి వరకు మేము మౌనంగానే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం కనుక లేకపోతే ఇక్కడున్న శాసనసభ్యులు కనుక మా పట్ల నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తే ఈ సంఘటన మేము మందకృష్ణమాది గారి దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే దీన్ని ప్రజా ఉద్యమంగా మలుస్తాం. అది 1 రోజా 2 రోజులు ఎన్ని రోజులు పట్టినా ఈ సంఘటన మీద వెనకడిగేసే ప్రసక్తి లేదు. దయచేసి ఇక్కడున్న రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించాలి. అలాగే ఇక్కడున్న శాసనసభ్యులు ఇన్ఛార్జీలు ఎవరుతున్నారో తక్షణమే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితులు మీ మీద ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి ఆయనకి పెళ్ళి ఎంతకాలం అవుతుంది? అతనికి పాప కూడా ఉందని చెప్పారు. రాకేష్కి పెండ్లయ్యి దాదాపుగా 3 సంవత్సరాలన్నర జరిగింది. అతనికి ఒక చిన్న అమ్మాయి, చాలా పేద కుటుంబం, మాదిగలు, కనీసం సౌకర్యం లేని ఇల్లు, వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు. అదే సందర్భంలో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెయింటింగ్లు వేసుకుంటూ జీవనం వృద్ధి, కనీసం ఒక రోజు తింటే కానీ ఒకరోజు కష్టపడితే కానీ వాళ్ళు వెళ్ళే పరిస్థితులు లేదు. అలాంటి సమయాల్లో ఇప్పుడు భర్తను కోల్పోయి ఆ చిన్న పిల్లని పెట్టుకుని మరి జీవితం ఎలా కొనసాగుతుంది? కనీసం మానవతా దృక్పథంతో అయినా సరే రెవెన్యూ యంత్రాంగం ముందు రావాలి. అదే సందర్భంలో ఈ పిఠాపురం శాసనసభ సభ్యుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా ముందుకు రావాలి. ఒకవేళ మంత్రి స్థాయిలో ఆయన ఉన్నాడు కనుక ఇన్ఛార్జ్గా ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో ఇన్ఛార్జ్ వ్యవస్థ నడుపుతున్నారు కనుక ఆ ఇన్ఛార్జ్ ఇప్పటికొచ్చి ఇక్కడ సంఘటన మీద కనీసం సానుభూతి చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదంటే ఇది ఏ రకమైన ఆలోచనలో ఉన్నారో దయచేసి గమనించాలి. మేమైతే చాలా బాధతో ఉన్నాము. మేము వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతం మీ దగ్గరికి వస్తే మీకు మాకు ఇక్కడ రక్షణ లేదని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. కనీసం ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తులైనా లేకపోతే ఇక్కడ బాధ్యులుగా ఉన్న వ్యక్తులైనా సరే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఘటన జరిగిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో అలా వాళ్ళపై చర్యలు ఇప్పుడు ఏమైనా పోలీసు అదుపులో ఉన్నారని చెప్తున్నారా మీరు అడిగితే? పోలీసు వారు ప్రథమ సమాచారం మేరకు 3 మీద ఎఫ్ఐఆర్ ఇచ్చారు. కానీ సంఘటనలో దాదాపుగా 20 మంది పాల్గొన్నట్లుగా ఒక ప్రాథమిక అంచనా. పోలీసు వారిని మేము అడిగితే మేము ప్రజెంట్ 3 తీసుకొచ్చాము సార్ మేము ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అని దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. కానీ సంఘటనకు సంబంధించిన వ్యక్తులు ఇంకా గ్రామంలో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టమంటే పరిస్థితులు మాకు కాపలాగాసే పరిస్థితులు ఉన్నారు. కానీ ముద్దాయిలు తీసుకొచ్చే పరిస్థితుల్లో పోలీసులు లేరు. ముద్దాయిలను ఎవరో కాపాడుతున్నారని చెప్పి సందర్భంగా అర్థమవుతోంది. పోలీసు యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంఘటనలో పాల్గొన్న 10 మంది 20 మందిని తీసుకొచ్చి సాయంత్రంలో కూర్చోబెట్టవలసిందే. కూర్చోబెట్టే వరకు పోలీసు వారికి మేమైతే ఏ విధమైన సహకారం అందించేది లేదు. అది ఈ రోజా రేపు అనేది ప్రభుత్వం నుంచి పోలీసు వారి నుంచి నిర్దిష్టమైన హామీ వస్తారు. కానీ ఈ సంఘటన ముగింపు అవకాశాలు లేవు. అంటే అనంతరం ఏం చేయబోతారు? అంటే మీరు ఇప్పుడు ఇచ్చిన డిమాండ్లు అన్నీ కూడా నెరవేరకపోతే మీరు ఏం చేయబోతారు? డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే ఈ సంఘటన మీద రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తాం. మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు అన్నగారి దృష్టికి తీసుకెళ్తాం. అన్నగారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల ప్రకారం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తప్పించి వెనక తీసుకెళ్లే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఈ సంఘటన ముందుకు తీసుకెళ్తాం. అయితే మా అమ్మమ్మ గారి కార్యక్రమం సందర్భంగా మేమందరం కూడా పూలు ఇవన్నీ కొని బర్రెగా ఉండి గోరు దగ్గర నుంచి వస్తుండగా మా చెల్లి కనిపించిందండి. అన్నయ్య ఎందుకంటే ఆంటీ పొద్దు నుంచి వేస్తుంది మా అమ్మగారు మరణించారు అనేసి. సో అమ్మ నువ్వే ఉండాలి, అమ్మకి ప్లాస్టిక్ నిప్ కాడ వస్తుంది కొంచెం మజ్జిగ కాటి ఇవ్వమా అనేసి మా అన్ని చెప్పడం జరిగింది. ఈ లోపల అతను మా పక్కన ఉన్నాడు కొబ్బరి చెట్టు దగ్గర మెడికల్ వేసుకొని చూసుకుని కొద్దిగా అసభ్యకరంగా బిహేవ్ చేస్తాడు. ఎందుకు అలా చూస్తున్నావు మా చెల్లి అని చెప్పేసి అడుగుతుంటే
ఇది మా ఊరు నా ఇష్టం, నువ్వేనా పీకేస్తావు 5 నిమిషాల్లో లేపేస్తున్నావు అనగానే మా ఊరి మీద ఇలా చేయి తోసేదండి. మా అన్ని కూడా ఏంటి మీ ఊరు అయితే ఏంటి ఆడపిల్లగా వస్తామని చెప్పి శ్రీపర్శలు వస్తే ఈ లోపు మా చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసిన వాళ్ళందరూ వచ్చేసి అమ్మమ్మ కార్యక్రమం చెప్పబెట్టండి వస్తూ ఇలా ఆడపిల్ల కదా మనం కావాల్సిన కార్యక్రమం అయిపోయిన తర్వాత మాట్లాడదాం, ఇలాగా మధ్యలో ఆపకూడదని చెప్పేసి అంటే మేము కార్యక్రమం అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయామండి. స్నానాలు అయితే వెళ్ళిపోతే తర్వాత వాళ్ళు అప్పటికే 2 సార్లు మా మీద దూకారండి. ఆగితే మా మావయ్య వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆపడం జరిగింది. తర్వాత అమ్మమ్మ తీసుకెళ్ళామండి బరేర్ గ్రౌండ్కి. మాకు అప్పటికే దారి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఇలాగ దారిలో కాస్తున్నారంట, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, రాకండి అంటే ఇంటికాడ ఉన్న డేంజరే కదా, అక్కడైతే 4 ఉంటారు అని చెప్పేసి బరేర్ గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది. ఈ లోపల మాలోనే కొంతమంది పోలీసులు కూడా దర్యాప్తు చేయడం కూడా జరిగింది. ఈ లోపల మేము వెళ్ళబోతే అక్కడ పోలీసులు ఉన్నారండి. మేము బరేర్ గ్రౌండ్ లో కార్యక్రమం అన్ని కూడా జరుపుకొని వస్తుండగా ఈ మీద మా మీద 3 సార్లు వచ్చారండి. గ్రామ పెద్దల్లో కొంతమంది మా మావయ్యాలు మా తాతయ్య వాళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళు ఆగకూడదు అని చెప్పినట్టుగా ఆపేశారండి. ఈ లోపల పోలీసు వారు కార్యక్రమం అంతా అయిపోయింది, వెళ్ళిపోయే టైంకి పోలీసు వారిని ఎందుకు తీసుకొచ్చారు మన గొడవల్లోకి అని చెప్పేసి దాదాపు 40 మంది మాకు వెళ్లే దారిలో అడ్డంగా అలా ఆపేసి పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, మీరు మాకు సపోర్ట్ చేసిన పెద్దలు కూడా మీకు అసలు మీరు పేటకు సంబంధించిన వాళ్ళైనా మీకు అసలు అది ఉందా ఇది ఉందా మనం తెలుసుకోవాలి కానీ పోలీసుల దాకా ఎందుకు వెళ్ళారని చెప్పేసి పోలీసులతో ఆ గ్రామ పెద్దలు అవి మాట్లాడుకొని సరే మీరు వెళ్ళిపోతానంటే మేము వెళ్ళిపోతామని చెప్పేసి పోలీసుల దగ్గర ఒక మాట తీసుకుని 2 హామీగా ఉండి వెళ్ళిపోవడం జరిగిందండి. వాళ్ళు వెళ్ళి జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా పోలీసు వాళ్ళే మేము అప్పటికి కూడా పోలీసు వారిని ప్రొటెక్షన్ అడగడం జరిగిందండి. మాకు ఇలాగ 40 మంది ఉన్నారండి, మేము చూస్తే 4 ఉన్నాం, మాకు కనీసం ఇంటికి వెళ్ళిపోయేదాకా కాళ్ళు కడుక్కునేదాకా వెళ్ళాలి, మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మేము స్టేషన్ లో 2 ఉన్నాము, మాకు ముద్రగడ ప్రధానంగా చనిపోయారు, స్ట్రెంత్ తక్కువ ఉంది, సో మీరు ఏం చేస్తారంటే మీరు స్టేషన్ వచ్చి మాకు ఫైల్ కంప్లైంట్ ఇవ్వండి అప్పుడు వస్తామనేసి అన్నారండి. మాకెళ్ళి ఊరే దాటినవ్వట్లేదండి, ఎలాగంటే ఈ లోపల పెద్దలు అని చెప్పాం కదండి, వాళ్ళు వచ్చి లేదు అలా ఏం జరగదు మేము చూసుకుంటాము మీకు ఏం ఇబ్బంది రాదని చెప్పేసి హామీ ఇచ్చి పోలీసు వాళ్ళని ఇలా పంపించారండి. వాళ్ళు వెళ్ళి ఇలా 100 మీటర్స్ అవ్వలేదు. ఇందులో చెప్పాను కదండి వంశీ అభిలాషం వీళ్ళిద్దరే వెపన్స్ తో వచ్చి అటాక్ చేసిన మా అన్ని మీద. వీళ్ళ నాన్నగారు ఎవరు అంటే వడ్డీ అప్పారావు గారు, ఆయన మనిషిని చూస్తే నేను గుర్తుపడతాను. డిస్కషన్ జరుగుతుండి పెద్దవాళ్ళు చెప్తుండగా ఏమంటే వచ్చేసి రాకేష్ అన్ని కాలర్ పెట్టుకుని కొట్టేశాడు. ఒక్కసారిగా అతని మీద అడుకోవడంలో 40 మంది కూడా ఏదో బలం వచ్చినట్టు మేము కరెక్ట్ గా మా మావితో కలిపి 5 ఉన్నామండి. మనిషికి 10 చెప్పున మమ్మల్ని కాళ్ళు చేతులు అక్కడ పక్కన ఒక బాడలా ఉంటదండి, బాడలాగా ఉంటది, దాంట్లో పెట్టి కింద తొక్కు పెట్టి చెయ్యి ఒకడు కాలు ఒకడు నడుము ఒకడు అలా తొక్కు పెట్టేసి మనిషికి దాదాపు 8 నుంచి 10 మంది దాకా పడేసుకున్నాను. మాకు కనీసం తల తిప్పే ఛాన్స్ కూడా అవకాశం కూడా ఇవ్వలేదండి. మా అన్నని అయితే 12 మంది ప్లాన్ చేశారండి. మేము కనీసం మా అన్ని ఎక్కడ ఉన్నాడు చూసుకోవడానికి కూడా లేదండి. మా అన్ని వాళ్ళని కొడుతుంటే పక్కన వాళ్ళని కనీసం చూడడానికి కూడా లేదు, ఇలా తక్కువ పెట్టేశారు తలలో మొత్తం అన్ని కూడా. ఈ లోపల ఒక 10 నిమిషాల పాటు అలా కొట్లాట జరిగిందండి. ఈ లోపల మొత్తం అందరూ ఆపేసి అంటే ఈ లోపల పారిపోతున్నారండి. సడన్ గా ఎందుకు పారిపోతున్నారు అర్థం లేదండి. సరే వెళ్ళిపోయారు కదా అన్ని వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఎదుర్కొంటుంటే అందరూ వచ్చేసారు. రాకేష్ అండి మాత్రం అలా కుప్పలిపోయాడండి, మనిషి గురక పెడతాడండి, బ్లడ్ అయిపోయి ఉందండి. మళ్ళీ తప్పమని ఆ అందరిని తీసుకుని మళ్ళీ ఇలాగ మేము తేలుకునే లోపల మళ్ళీ పోలీసులు రిటర్న్ రావడం జరిగిందండి. ఆ కానిస్టేబుల్ బైక్ తీసుకుని మళ్ళీ మేము నాగులపల్లి హాస్పిటల్కి వెళ్ళామండి. ఆ హాస్పిటల్లో వాళ్ళు అప్పటికే పల్స్ డ్రాప్ అవుతుందమ్మా, మేము చెప్పలేము, జస్ట్ 10% ఛాన్స్ ఉంటుంది, మీరు కాకినాడ కానీ పిఠాపురం కానీ తీసుకెళ్ళాలంటే అంబులెన్స్ మళ్ళీ పిఠాపురం తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన దాదాపు 10 నిమిషాల వరకు మా అన్నగారు చనిపోయింది. చాలా దారుణంగా అందులో అభిలాష్ అనే వ్యక్తి అలాగే వంశీ అనే వ్యక్తి కత్తి తీసుకొని ఒక మనిషిని 4 తొక్కు పెట్టి ఛాతీ మీద పోటు పొడిచారు. మా అన్నయ్య చెప్పుకుంటా లేదంటే దాదాపు 200 మందికి రక్తదానం చేయించాడండి. వాళ్ళ పేర్లు ఎవరినన్నా అడగండి, అచ్యుతాపురం రాకేష్ అంటే ఎవరన్నా గుర్తుపడతారండి. మనిషి ఎవరికి నీడు కావాల్సి వచ్చినా సరే పెద్ద హాస్పిటల్లో జీజీహెచ్ లో దాదాపు 200 మంది దాకా రక్తదానాలు చేయించాడు. వాళ్ళ పేరులో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆ సర్కిల్ లో మానే డ్రైవింగ్ చేస్తాడండి, డాక్టర్ గారు డ్రైవింగ్. వాళ్ళకి తెలిసిన సర్కిల్ లో ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇప్పుడు అచ్యుతాపురం వెళ్ళి అడిగినా సరే అడగండి రాకేష్ అని చెప్పేసి అంత మంచి వ్యక్తిని మరి అంత క్రూరంగా చెప్పారండి. ఎంతమంది వచ్చారు మీ 40 మంది అండి. దాంట్లో మమ్మల్ని ఆపణలు తిప్పుకుంటూ ఒక 8 మంది నుంచి 10 మంది దాకా మమ్మల్ని కంట్రోల్ చేయడానికి సరిపోయిందండి. మిగతా 30 మంది కూడా మమ్మల్ని మా 6 మా మావితో కలిపి ఒక 5 నుంచి 6 మంది ఉంటాం.
మనిషికి ఏం తెలుసు అని చెప్పి చాలా దుర్మార్గం చేశారు. మా అన్నయ్యని అయితే గుండెల మీద మోకాలతో నొక్కి పెట్టి కూతుకొచ్చారు. అదేంటి మా చెల్లిని టీస్ చేసినందుకండి. మా అన్ని కూడా ఇంకా తిరగబడలేదు, ఎందుకంటే తిరగబడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పక్కన మా అమ్మగారు చనిపోవడం జరిగింది. అక్కడ మేము వెళ్ళే సందర్భం వల్ల అడిగే సందర్భంలో కూడా అమ్మమ్మ గారి కార్యక్రమం అయిపోనివ్వండి అని పెద్దలు చెప్పిన మాటలు మేము గౌరవించి కనీసం వాళ్ళని అడగడం కూడా జరగలేదు. మూలపేట అండి, ఉప్పడకప్పుల విలేజ్ అండి. ఉదయం మా అత్తయ్య గారు చనిపోయారండి. చనిపోయారు మా బంధువులందరూ చూడడానికి వచ్చారండి. వచ్చాడు ఏమైందంటే మా అబ్బాయి, అదే రాకేష్ నా అబ్బాయి, మా అమ్మాయిని ఒక అభిలాష్ అబ్బాయి టీచింగ్ చేస్తాను. వచ్చి మేము దారిలో మేము ఇంటికి వెళ్ళిపోతుండే ఎందుకురా మాట్లాడుతుంది, మా చెల్లితో ఏం మాట్లాడుతుంది ఆ అబ్బాయిని అడిగాడండి. అబ్బాయి నీ పని ఏంటని అడిగాడండి. అబ్బాయి నీకు పని, నేను పక్కన ఉన్నాను, నీకు పని ఏంటంటే మా అబ్బాయి రేడు రాకేష్ నా కొడుకు ఆడి మాట్లాడు నీకు పని ఏంటని అడిగితే ఆ అభిలాష్ అన్నాడు మా అబ్బాయిని తోసాడండి. మా అబ్బాయి చూస్తే మా అబ్బాయి కూడా ఇంకేం లేదు, సైలెంట్గా వచ్చాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత నీ పని ఎక్కడ తర చెట్టు అని చెప్పి అభిలాష్ అన్న కుర్రాడు వాళ్ళ బ్యాచ్ మొత్తం గంజా బ్యాచ్ ఉంటుంది. ఒక 5 మంది వరకు ఉంటారండి ఒక్కళ్ళు మూలపేటలోనే. ఒక 25-40 మంది ఉంటారండి. ఆ బ్యాచ్ అంతా తీసుకొచ్చి మేము కార్యక్రమంకి నేను మా అబ్బాయి మా అత్తగారికి తలకూరు పెడితే కూడా వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మా బంధువులు మొత్తం అందరూ వచ్చారండి అక్కడికి. వచ్చిన తర్వాత నేను మా అబ్బాయిని తీసుకుని కార్యక్రమం జరుగుతుందండి. సమాధాన దండేసి ఆ చనిపోయిన భుజం తీసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఈ మధ్యలో ఊరు పెద్దలు ఉంటారు కదండి, ఆ పెద్దలు మొత్తం గంజాయి బ్యాచ్ కుర్రలు అంతా కలిపి వీళ్ళని విడిగా తీసి శుభ్రంగా మా ఊడిని రాక్షణ అబ్బాయిని గుండెల మీద కత్తిచ్చి పొడిచారండి. ఆ విషయం నాకు తెలియలేదండి. ఇంటికి రాగానే మీ అబ్బాయిని ఎవడో పొడి చేయడని చెప్తే నాకు వెళ్ళి లోపల ఆ కొడుకుని ఇంతలో ఆటో 3 పోలీసులు ఇస్తారు. గ్రామ పెద్ద ఎవరో ఫోన్ చేశారండి, ఇలా గొడవ జరుగుతుందంటే ఆ పోలీసులు అక్కడ ఉన్నాయి జరిగిందండి. వాళ్ళు ఏం చేస్తాను నాకు అర్థం అవట్లేదండి. మరి ఆ పోలీసులు ఏం చేశారో నాకు కూడా తెలియదు. డిపార్ట్మెంట్ పోలీసులు ఉండగానే సార్ అందులో అక్కడ జరిగిన సిచ్యువేషన్ నేను లేను సార్. నేను బయటకు వస్తాను. వచ్చి గుడ్డప్పారావు ఒకటండి, అభిలాష్ తేజ. ముందు మా తమ్ముడు నేను కూడా అక్కడ గొయ్యి తవ్వడానికి అని చెప్పేసి అది సరిగ్గా తీస్తున్నారు లేదా అని ఆ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని వచ్చాం. అయిపోయిన తర్వాత ఈ లోపుగా మా చెల్లికి ఏమ్మా ఇలాగా అమ్మాళ్ళు ఏం తింటలేదు ఏదన్నా పెట్టు అనేసి చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఈ లోపుగా మధ్యలో ఒక అబ్బాయి వచ్చి ఈ అమ్మాయికి ఏదో డబుల్ డైలాగ్ చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది అనేసి అంటే మా ఊళ్ళో అది అంతా మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు అనేసి చెప్పేసి అతనికి సైన్ చేసి చెప్పడం అయిపోయింది. ఈ లోపుగా అతను గంజాయి తీసుకున్నాడో లేకపోతే డ్రింక్ చేసుకున్నాడో ఏదో మాకు పూర్తిగా అవగాహన లేదు. అతను చేసిన అవన్నీ చూస్తే అవన్నీ సింటమ్స్ అలాగే ఉన్నాయి. అంటే బయట గింజాయి కొట్టిన ఈ కేసులు చూస్తూ ఉంటాం అవగాహన వల్ల. అయితే అక్కడికి చనిపోయిన వ్యక్తి దగ్గరికి మా అమ్మమ్మ గారు అనమాట, ఆయన ఆవిడ మా చిన్నమ్మమ్మ గారు, ఆవిడ దగ్గరికి వెళ్ళాం. ఈలోపు గ్రామంలో సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరినీ పోగేసుకున్నారు. ఈలోపుగా అక్కడ పెద్దలు వీళ్ళు అంటూ సామాన్యంగా మాట్లాడి సరే ఎందుకు వచ్చింది అయిపోద్ది కదా, ఇక్కడ చూసిన కార్యక్రమం వేరు కదా అని మాట్లాడారు. అనుకున్నట్టుగానే బర్యాలకు తీసుకెళ్ళడం జరిగింది. బర్యాలు తీసుకెళ్ళిన తర్వాత కప్పెట్టడం సమాజ కార్యక్రమం అంతా బాగానే జరిగింది. ఈలోపుగా వాళ్ళు ఏ ఉద్దేశం మీద ఉన్నారో కూడా తెలియదు. ఈ వీళ్ళందరూ ఏకమై మాట్లాడడం, పెద్దలు కూడా రెచ్చగొట్టడం, వాళ్ళ మాటకి సంబంధం లేకుండా మాట్లాడడం వల్ల మామూలుగా మా ఫ్రెండ్స్ కూడా 100కి డయల్ చేసి ఈ లోపుగా ఇక్కడ ప్రాబ్లం జరిగేలాగా ఉన్నదని చెప్పేసి తీసుకుని తప్పించి ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏం కనుకుండా మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళకి కాంప్రమైజ్ చేసి పంపించారు. వాళ్ళు వెళ్ళిన విత్ ఇన్ మినిట్ లోపుగానే వాళ్ళు ముందుగా ప్లానింగ్తో ఉన్నారన్న మాకు ఆ విషయం తెలియదు. ఒక కత్తులు తీసుకుని గుండెల్లో పొడిచి రాడ్లు తీసుకుని తల మీద కొట్టేసి నా తమ్ముడు ప్రాణాన్ని నిర్దాక్ష్యంగా ఇద్దరు కూడా కాదు ఒక్కొక్కరిని కనీసం కాపాడుకుందామన్న ప్రయత్నం చేయడం కూడా ఒక్కొక్కరికి 5-6 పైన మా తమ్ముడి దగ్గర దాదాపు 10-15 మంది పైన కూడా కాళ్ళు చేతులు మొత్తం పొక్కు పెట్టి అసలు మారణాయుధాలు అంత ఈజీగా ఎలా వదిలేసారు అర్థం కాలేదు. గుండెల్లో దింపి ఒక ప్రాణం తీసి అంత ఈజీగా తీసుకొని అంత ఈజీగా మారణాయుధాలు ఒక కత్తి పట్టి ఇలా ఉంటుంది. మాది అచ్యుతాపత్రయం గజపూడి మండలం కాకినాడ. ఇక్కడ మా చిన్నమ్మ గారు ఈవిడి రామగిరి రమణమ్మ పేరు. ఇవాళ మార్నింగ్ చనిపోయి కాకినాడలో చనిపోతే అక్కడ నుండే మేము అంబులెన్స్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తదితర పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం. వీళ్ళు
మా అక్కడ చెల్లి అవుతుంది. ఇది మూలపేట ఉప్పాడ కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా. అయితే ఇక్కడ సదరు మా చెల్లితో మేము మాట్లాడుకుంటున్నాం, అమ్మేలాగా ఏం తినట్లేదు చూసుకోవాలి. తన విషయంలో ఇతను వ్యక్తిత్వం కలుగు చేసుకుని మాట్లాడడం వల్ల ఎందుకు వచ్చింది మా చెల్లి నేను చెప్పుకున్నాం కదా అని చెప్పేసి అతను తన జరిగింది. ఇతను మొత్తం గ్రామస్తులతోటి యవనస్తులతోటి యూత్ ఉంటారు కదా, వాళ్ళతో గంజాయి కొట్టిన బ్యాచ్. ఎందుకంటే వాళ్ళ మాట తీరు తెలుస్తూ ఉంటుంది. గంజాయి కొట్టిన వాసన వస్తుంది తెలియదు కానీ మాట తెలుస్తూ ఉంటుంది. దాదాపు ఒక 45 మంది పైనే ఒక్కొక్కరికి 10 మంది దగ్గరికి ఒక్కొక్కరిని 10 మంది పట్టుకొని ఆ తమని ఎదుగుండి చూస్తూ ఉండగా వాళ్ళు పనిముట్టు అన్నారండి. ఒక ఆయుధాన్ని పట్టుకుని కత్తిని అంత నిర్దాక్షిణ్యంగా అంత గుండెల్లో పుడిచి చంపేసి అంత ఏమైందో తెలియలేదు. మొత్తం అసలు ఏమైపోతుందో తెలియట్లేదు. అసలు వీళ్ళంతా ఒక మనిషి ప్రాణం తీసి అంత స్టేజ్కి ఎలా దిగజారిపోయారు కూడా తెలియట్లేదు. వాళ్ళందరూ ఆ ఊరు మొత్తం గ్రామానికి సంబంధించిన వాళ్ళు. అప్పటికే కూడా మేము ఇంకా ఈ డౌట్ ఉండి ఈసీకి కాల్ చేసాం, 100 డయల్ చేస్తే వాళ్ళు వచ్చారు, ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు, అన్ని జరిగి మళ్ళీ వాళ్ళని ఫార్మప్ చేసి పంపించారు. వాళ్ళని పంపించిన వెంటనే వీళ్ళు ఆయుధాలతో దిగి వీళ్ళు ఇలాగ ప్రాణాలకి దాడి చేయడానికి ఇప్పటికీ కూడా అక్కడ జరిగిన పరిగెడుతుంది అనుకోలేదు. రాజ్యం మొత్తం కూడా ఒక మనిషిని నిలువెత్తున కత్తులతో పొడి చంపేయడమా, అది మా ఫ్యామిలీ విషయంలో మాట్లాడుకోవడం వల్ల అతని సంబంధం కూడా లేదు. నా స్నేహితుడండి, మాది అక్షతాపత్రయం పెదపూడి మండలం అండి. అయితే తన అమ్మగారు చనిపోయారని చెప్పి కాదా రాకేష్ ఫోన్ వస్తే ఇవాళ అంత్యక్రియలకి మూలపాటు వచ్చాడండి. అయితే మూలపాటు వచ్చిన తర్వాత నాకు చిన్న గొడవ అయిందని చెప్పి నాకు స్నేహితుడు కాబట్టి నాకు ఫోన్ చేశాడండి. 2:30-3 ఆ టైంలో నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేస్తే ఏమైందని అడిగానండి. అడిగితే మా చెల్లిని మూలపాటలోని ఒక అబ్బాయి కామెంట్ చేశాడని చెప్పాడండి. ఏమైనా కామెంట్ చేశాడంటే ఇలాగ కొంచెం దారుణంగా మాట్లాడాడు. మాట్లాడితే నేను ఇలాగ చేతితో తోసాను అని చెప్పాడండి. ఫోన్లోనే చెప్పాడండి. సంభాషణ జరిగిన తర్వాత నేను ఏమైందంటే సర్లే అయితే నువ్వు తొందరపడకు, మీ చెల్లి కదా తీసుకుని వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టు అని అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అయితే అని చెప్పాడండి నాతో. చెప్పగానే ఒక 20 మంది కుర్రోళ్ళు ఎక్కడికి వెళ్తావు అని చెప్పి మా వాడిని లాక్ చేశారండి. అక్కడ ఆపారంటండి. ఆపితే ఇలా నన్ను మళ్ళీ ఫోన్ చేశాడండి. నెక్స్ట్ కాల్ చేసి 20 మంది నన్ను ఇక్కడ వెళ్ళకుండా చేశారు అని చెప్పాడండి. చెప్తే నేను సర్లే అయితే అని చెప్పి 100కి ఫోన్ చేశానండి మా ఫ్రెండ్ కోసం. నేను వస్తున్నాను రా లోపు కంగారు పడుకో అని చెప్పానండి. చెప్తే నేను ఊర్లోకి వచ్చానండి. ఊర్లోకి వచ్చాక నాకు సరిగ్గా ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియక వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి అడిగితే బరియల్ ప్లేస్కి తీసుకెళ్ళిపోయారు అని చెప్పారండి. అయితే తీసుకెళ్ళిపోయారంటే అక్కడికి వెళ్ళానండి, లొకేషన్కి వెళ్ళాను. అయితే రాకేష్ ఉన్నాడండి, వాళ్ళ బ్రదరు కాదా నవీన్ అండి, ఇంటి పేరు కాదా నవీన్ కూడా ఉన్నాడు. వాళ్ళందరూ వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారండి. సర్లే బాగానే ఉంది కదా అనుకుని ఉన్నామండి అందరూ. నేను కూడా వెయిట్ చేశానండి అని తీసుకెళ్దాం అని చెప్పి. అయిపోయాక పెద్దలు ఈ లోపు అక్కడ ఎవరో గంజాయి బ్యాచ్ అంటండి, ఒక 20 మందో ఎంతోమందో 25 మందో శుభ్రంగా ఒక చోట కూర్చొని మాట్లాడుకుని కేకలు వేసుకుని బూతులు అయితే తిట్టుకుంటారండి. బూతులు అయితే తిట్టుకుంటే రాకేష్ నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఊర్లోంచి నన్ను వెళ్ళలేకుండా చేస్తానంటున్నారు, కార్యక్రమం కోసం ఆగారు, మా అమ్మమ్మ గారిని కార్యక్రమం అయిపోయిన అంటున్నా నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వరంట అని అన్నాడండి. అంటే నేను వాళ్ళని పిలిచి పోలీసు వాళ్ళని పిలిచండి వాళ్ళ ఎదురుగా పెట్టి మాట్లాడించానండి. వెళ్ళానండి మా ఫ్రెండ్ని తీసుకెళ్ళడానికి ఆపుతున్నారంట అని చెప్తే నాకు ఇక్కడ వాతావరణం బాగాలేదండి, వాళ్ళందరూ కూడా కొంచెం డౌట్గా ఉన్నారు, కత్తులు గిత్తులు అని మాట్లాడుకుంటున్నారండి. ఆ సంభాషణ అయితే మేము ఉన్నాం, మరి ఏంటంటే అని అడిగితే 2 పీసీలు వచ్చారండి కానిస్టేబుల్. వాళ్ళతో అర్జెంట్గా వీడియో తీయండి సార్, ఏదన్నా ఇబ్బంది అవుతే మాకు డౌట్గా ఉందండి, మా ఫ్రెండ్ తీసుకెళ్ళిపోతాను, మీరు ఉంటున్నారు కానీ మా ఫ్రెండ్ని ఇంటికి పంపించండి, మా ఫ్రెండ్ మమ్మల్ని ఇంటికి పంపించండి అని చెప్పానండి. సరే అయితే మేము 100 కాల్ చేశారు కదమ్మా వచ్చాము వీడియో తీసుకుంటామని చెప్పి వీడియో తీసుకున్నారండి. అయితే సరే రాకేష్ని రారా వెళ్ళిపోదాం ఇక్కడ బాగాలేదు కదా అని చెప్తే ఈ కార్యక్రమం పూర్తవకుండా ఇక్కడ శ్మశానానికి వచ్చాం కదా వెళ్ళకూడదు, అయిపోయాక వెళ్దామని వెయిట్ చేయించాడండి. ఈ లోపు అందులో గ్రామ పెద్ద ఓ వ్యక్తి వచ్చండి మధ్యలోకి, నేను పంపిస్తాను పోలీసు వారి దగ్గర హామీ తీసుకున్నాడండి. ఈ కాకినాడ వాళ్ళు 4-5 ఉన్నారండి, వీళ్ళకి సంబంధించి ఏ ఇబ్బంది అయినా సరే వాళ్ళకి నేను హామీ అండి గ్రామ పెద్దగానే అని చెప్పి మా ఎదురుగానే పోలీసు వాళ్ళ దగ్గర హామీ తీసుకుని సరే అండి మీకే బాధ్యత అని చెప్పి కానిస్టేబుల్ ఇద్దరు ఎదురుకి వెళ్ళారండి. ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోకి కానిస్టేబుల్ ఇద్దరు వెళ్తుండగా మేము వీళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు కదా చెప్పి ఒకరొకరు కట్టెలతోని మా వాళ్ళ బంధువుల్ని మా మీద అందరినీ కూడా చల్లది లాగేసుకుని తోసండి, బాటలో తోసి గొడవ పెట్టేసి కొడేసండి. 10-12 మంది ఉంటారండి ఒక రాకేష్ మీద పడిపోయండి, ఒకరి మీద ఒకడు. లోపల ఎవరో ఇక్కడ పేరు తెలియదండి, వీడియోలో అయితే ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎవడో వంశీ అన్న కుర్రోడు అంటే మెయిన్ ఆ అబ్బాయితో గొడవ అయిందండి. ఆడు గంజాయి బ్యాచ్ని మెయింటైన్ చేస్తాడంటే కత్తి తీసి గుండెల మీద అడ్డంగా కోసి పొడిచి చంపేశాడండి దర్శనంగా.
పోలీసు వారు ఇంకా దగ్గరలోకి వస్తుండగా పారిపోయారండి ఎవరికాళ్ళు. వెనక్కి తిరిగి గొడవ అవుతుందని చెప్పి పారిపోయారండి. పారిపోతే పోలీసు వారు బండి ఇచ్చి హాస్పిటల్ పంపించానండి. హామీ పెద్దలు ఇచ్చిన పేరు ఈయన తెలుసండి. కాకాడ నాజర్ గారు అంటే ఆయన పేరు. ఆయన ఊరి పెద్ద అని చెప్పి నేను హామీ మీకేం అవ్వదో మీ ఒంటిపై చేయబడదని చెప్పి హామీ తీసుకుని పోలీసు వారిని పక్కదో పట్టించింది ఆయనండి. శ్మశానంలో అందుకని మాకు ఆయన మీద కొంచెం ఇదిగా ఉందండి. నెక్స్ట్ వచ్చి కరోనా అయితే వాళ్ళు ఎస్కేప్ అయిపోయారండి. ఇంటి దగ్గరికి కూడా పోలీసు వారు వెళ్ళారని లేరంటండి. వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి మాకు విచారణ జరిపి మాకు న్యాయం చేయాలండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి. ఒక ఆడపిల్ల చంటిపిల్ల తండ్రి ఉన్నాడు. వాళ్ళ మిస్సెస్ కూడా కాదా రాకేష్ అన్న వాళ్ళ భార్య కూడా ఎక్కడో ఒక 20,000కి నర్సు కింద పని చేసుకునే బతుకుతుందండి. ఇటువంటిది వాళ్ళ కుటుంబం అంతా కూడా శిథిలావస్థలపై మొత్తం ఏడ్చి చాలా బాధలకి వాళ్ళ నాన్నగా చనిపోయి 6 నెలలు అయిందండి. వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా శోకంలో ఉందని చాలా ఏడుతున్నారండి. ఇదైతే మీరు ఎవరైనా సరే ఈ ప్రభుత్వంలో ఎవరైనా పెద్ద గొడవ జరిగితే అక్కడ ఆ ప్రదేశంలో అందరూ కూడా బాధతో ఉంటారు. ఇలాగ ఒకరిని చంపేద్దాం ఉద్దేశంతో ఎవరో రారు కదండి. చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడ్చి ప్లేస్ అది. అటువంటి ప్లేస్ లోకి వచ్చి కత్తిచ్చుకుని గుండెల మీద అడ్డంగా కోసి పొడిచి చంపేంత ఉద్దేశం ఆడికి ఎందుకుందో, ఆడితో పాటు తీసుకొచ్చిన కుర్రోళ్ళకి ఆడి సహకరించడానికి వాళ్ళకి ఎంత దమ్ముందో, ఎందుకు చేశారో వాళ్ళ వెనకాల ఎవరున్నారో ఏంటో అన్ని కూడా పోలీసు వారు మాకు మీడియా వారు సహకరించి గ్రామ ప్రజలందరూ కూడా విచారణ జరిపి మా ఊరు కాదు కాబట్టి మాకు సహకరించి మాకు ఈ కాన్స్టిట్యున్సీలో మాకు న్యాయం చేసి మాకైతే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసి మరి ముఖ్యంగా ఆ చంటి పిల్లకి ఏదన్నా దానికి దారి చూపించి చేయాలని మేము కోరుకుంటున్నాం. పోలీసు వారిని అందరినీ